నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలైతే ఇద్దరు భార్యల పిల్లలు వారసత్వంగా వచ్చిన ఆస్తిని సమానంగా బాగా పంపిణీ చేసుకున్న తర్వాత ఒక భార్య కుమారుడు వివాహం కాకముందే మరణించాడు అనుకోండి. అప్పుడు అతని వాటా ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరికి దక్కే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలులో ఉన్నటువంటి చట్టం. ఈ చట్టంలో ఒక సిద్ధాంతం, ఒక ప్రిన్సిపల్ ఏముంటుంది అని అంటే ఫుల్ బ్లడ్ ఆఫ్ బ్లడ్ అనే సిద్ధాంతం ఉంటుంది. ఫుల్ బ్లడ్ అంటే ఏంటి అని అంటే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఫుల్ బ్లడ్ అని అంటారు. అలాగే సవతి పిల్లలను మరియు మొదటి భార్య యొక్క పిల్లల యొక్క రిలేషన్షిప్ని ఆఫ్ బ్లడ్ అని అంటారు. అయితే